Hello everyone, welcome back to our channel Vision Update. So NEET UG 2025 MBBS తెలంగాణ కన్వీనర్ కోటాకు సంబంధించి రౌండ్ 1 వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి అఫీషియల్ గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ వీడియోలో రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, సో సీట్ వస్తే ఫీ ఎలా పే చేయాలి, సీట్ వస్తే జాయిన్ అవ్వకుంటే ఏమవుతుంది, సీట్ వస్తే కంపల్సరీ జాయిన్ అవ్వాలా లేదా, సో తెలంగాణలో ఉండే స్ట్రిక్ట్ రూల్స్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు కదా, సో మీకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా ఇవ్వండి. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏదైనా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, మీరు ఏ అప్డేట్ కూడా మిస్ అవ్వదు. లేదు సార్ నాతో పర్సనల్గా మాట్లాడాలి, మీ మెంటర్షిప్లో జాయిన్ అవుతాం అనుకుంటే 7893947228 అనే నెంబర్ని సో మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీరు ఒకవేళ వాట్సాప్లో కాంటాక్ట్ అవుతే మీకు మెంటర్షిప్ డీటెయిల్స్ చెప్తారు, మీకు నచ్చితే జాయిన్ అవ్వండి, లేదంటే ఛానల్ని ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, అక్కడ కూడా జాయిన్ అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కన్వీనర్ కోటాకు సంబంధించి ఎంబీబీఎస్ వాళ్ళకి మాత్రమే వచ్చిన వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్. బీడీఎస్కి కాదు అండ్ మేనేజ్మెంట్ కోటాకి కాదు, బీడీఎస్కి మేనేజ్మెంట్ కోటాకి సపరేట్గా ఉంటుంది. ఓకేనా, ఇది కన్వీనర్ కోటాకు సంబంధించింది. ఎవరైతే నీట్ యూజీ తెలంగాణ ఆస్పిరెంట్స్ ఉన్నారో, డాక్టర్ అవ్వాలి, ఎంబీబీఎస్ మేము చదవాలనుకుంటున్నారో, మీ జీవితంలో మీరు వేసే మొట్టమొదటి అడుగు అంటే మీ పేరెంట్స్ యొక్క కళను నెరవేర్చడానికి మీరు తీసుకునే మొదటి స్టెప్. ఓకేనా, మీ పిల్లలకి ఒక భవిష్యత్తుని ఇవ్వడానికి మీ పేరెంట్స్గా మీరు ఇచ్చే ఒక మంచి అడుగు అనమాట, మంచి అవకాశం అనమాట. ఈ అవకాశాన్ని ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. సో మీరు తప్పులు చేయొద్దు, రూల్స్ సరిగా అర్థం చేసుకోండి. సో ముందుగానే అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నాను. సో రూల్స్ రెగ్యులేషన్స్ కన్నా వెళ్ళే ముందు సో మనకి యూనివర్సిటీ వాళ్ళు అఫీషియల్గా నోటిఫికేషన్తో పాటు ఫైనల్ మెరిట్ లిస్ట్, ఓకేనా, ఆఫ్టర్ గ్రీవియన్సెస్ ఫైనల్ మెరిట్ లిస్ట్. ఇందులో పెద్దగా ఏం చేంజెస్ లేవు. సో ఎలా ఉన్నారో అలా ఉన్నారు, ఒక్కరు ఇద్దరు అది కూడా ఎక్కడెక్కడనో చేంజెస్ అయ్యారు, అది పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఆల్ కాలేజ్ 57, ఓకేనా, అందరి క్యాండిడేట్స్కి ఎలిజిబుల్ అయ్యే కాలేజీలు, ఓకేనా, ప్లస్ 4 మైనారిటీ కాలేజెస్, ఓకేనా, కంప్లీట్గా 61 కాలేజీలకు సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. అసలు సీట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎలా అయితే చెప్పానో తెలంగాణ వాళ్ళకి కూడా అలానే ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడడానికి ట్రై చేయండి. చాలా కొత్తగా సీట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చాలా క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. ఇవి చెక్ చేసుకోవచ్చు. ఇంత డీప్ నాలెడ్జ్కి మీరు వెళ్ళాల్సిన పని లేదు. సో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్లోకి వెళ్తే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్, ఓకేనా, ఏపీలో లాగా 1 టైం వెబ్ ఆప్షన్స్ కాదు, ఎవ్రీ రౌండ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఓకేనా, ఎవ్రీ రౌండ్కి వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ రౌండ్కి సంబంధించి అంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనమాట. సో ఈ వెబ్ ఆప్షన్ పెట్టడానికి మనకి ఎప్పటి నుంచి టైం ఇచ్చారు, రేపు అంటే 16th సెప్టెంబర్ 2025 నుంచి 18th సెప్టెంబర్ 2025 వరకు చాలా తక్కువ టైం ఇచ్చారండి. ఓకేనా, చాలా తక్కువ టైం ఇచ్చారు. ఆల్మోస్ట్ ఒక 2.5 days టైం ఇవ్వడం జరిగింది అంతే. 16th 17th 18th ఆల్మోస్ట్ 3 days. ఓకేనా, ఆల్మోస్ట్ 3 days టైమే ఇవ్వడం జరిగింది. సో tsmedadm.tsche.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఎవరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్ పెట్టడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉన్న ఏ క్యాండిడేట్ కూడా వెబ్ ఆప్షన్ పెట్టడానికి వీల్లేదు. ఓకేనా, సో ఒకవేళ మీరు ఫస్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేశారు, మీకు సీట్ వచ్చింది అనుకుందాం. సీట్ వస్తే మీరు ఇమ్మీడియట్గా 12,000 రూపీస్ అనేది జాయిన్ అవ్వాలనుకుంటే అలాట్మెంట్ ఫీ అనేది పే చేయాలి. ఇది ఆన్లైన్ పేమెంట్ ద్వారా చేయాల్సి వస్తుంది. ఓకేనా, ఆన్లైన్ పేమెంట్. ఇది 12,000 రూపీస్ 1 టైం పేమెంట్. సార్ నేను ఫస్ట్ రౌండ్లో పే చేశాను, మళ్ళీ సెకండ్ రౌండ్లో మళ్ళీ నాకు కొత్తగా సీట్ వచ్చింది, పే చేయాలా, అవసరం లేదు. ఇది 1 టైం పేమెంట్ 12,000 రూపీస్ ఫర్ ఎంబీబీఎస్ కోర్స్. ఓకేనా, అదేవిధంగా బీడీఎస్ కూడా సపరేట్గా ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది 1 టైం, ఇది నాన్ రీఫండబుల్. వన్స్ పే చేసామంటే రీఫండ్ అవ్వదు. ఒకవేళ సీట్ వచ్చింది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనుకోండి, ట్యూషన్ ఫీజు 10,000 రూపాయలు, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అనుకోండి 60,000 రూపీస్, కానీ ఈఎస్ఐసి 60,000 కాదు, 1 lakh ప్లస్ ఉంది. ఆ 1 lakh ప్లస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను మీకు ఈ రూల్స్ ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా, ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సార్ రూల్స్ ఏంటి సార్, రూల్స్ ఏంటంటే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న ప్రతి క్యాండిడేట్ వెబ్ ఆప్షన్ పెట్టడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకేనా, వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సార్ మేము బీడీఎస్ కోసం ట్రై చేస్తున్నాము, మేము ఎంబీబీఎస్ కోసం పెట్టొచ్చు, వెబ్ ఆప్షన్స్ పెట్టొచ్చు. సార్ మేము మేనేజ్మెంట్ కోటా ఎంబీబీఎస్ కోసం వెయిట్ చేస్తున్నాము, కానీ మాకు కన్వీనర్ కోటా కూడా అప్లికేషన్ చేసాము, మేము కూడా వెబ్ ఆప్షన్ పెట్టొచ్చా, పెట్టొచ్చు. ఓకేనా, మెరిట్ లిస్ట్ లో ఉన్న ఏ క్యాండిడేట్ అయినా
వెబ్ ఆప్షన్ అనేది పెట్టొచ్చు. నెక్స్ట్ థింగ్, ఫస్ట్ రౌండ్ లోనే వెబ్ ఆప్షన్ పెట్టాలి. ఓకేనా, ఫస్ట్ రౌండ్ లోనే వెబ్ ఆప్షన్ పెట్టాలి. ఒకవేళ మీరు గనక ఫస్ట్ రౌండ్ లో వెబ్ ఆప్షన్ పెట్టలేదు అనుకోండి, అవుట్ ఆఫ్ ది కౌన్సిలింగ్. ఓకేనా, అవుట్ ఆఫ్ ది కౌన్సిలింగ్, ఇంకా వెబ్ ఆప్షన్ పెట్టడానికి వీలు లేదు. సో కాబట్టి మెరిట్ లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్, తెలంగాణలో జాయిన్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్క క్యాండిడేట్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఖచ్చితంగా పెట్టాలి. అది కూడా ఫస్ట్ రౌండ్ లోనే పెట్టాల్సి ఉంటుంది. ఒక్క కాల్ అయినా పర్లేదు, పెట్టేసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్, సో ఎన్ని కాలేజీలు పెట్టాలి, లిమిటేషన్ ఏమైనా ఉందా? 57 కాలేజీలు నాన్ మైనారిటీ కాలేజీలు, నాన్ మైనారిటీ క్యాండిడేట్స్ అయితే, మైనారిటీ ముస్లిం మైనారిటీ కాలేజీలు అయితే ఒక క్యాండిడేట్స్ అయితే 61 కాలేజీలు పెట్టొచ్చు. ఓకేనా, 61 కాలేజీలు ఆప్షన్ పెట్టొచ్చు. సార్ నేను ఒక 7 కాలేజీలు పెట్టాలనుకుంటున్నాను, మీ ఇష్టం పెట్టుకోవచ్చు. లేదు సార్ నేను ఒక కాలేజ్ పెడదాం అనుకుంటున్నాను, పెట్టుకోవచ్చు. సార్ నేను 57 కాలేజీలు పెట్టాలనుకుంటున్నాను, పెట్టుకోవచ్చు. సార్ నేను 50 కాలేజీలు పెడతాను, లేదు నేను 30, 20, 10, 6 ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోతాను సార్, నాకు నచ్చిన కాలేజీలు ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఓకేనా, మొత్తం కాలేజీలు 57 నాన్ మైనారిటీ వాళ్ళకి. సో ఇంక్లూడింగ్ మైనారిటీ 61 కాలేజీలు, మనకు ఫాదర్ కొలంబో కాలేజ్ అనేది ఇంక్లూడ్ అవ్వలేదు. ఓకేనా. సో నేను అస్సలే వెబ్ ఆప్షన్ పెట్టను అంటే అవుట్ ఆఫ్ ది కౌన్సిలింగ్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇది మనం వెబ్ ఆప్షన్ పెట్టడం వరకు. ఇంకొక స్ట్రిక్ట్ రూల్ ఏంటి అంటే, ఫస్ట్ రౌండ్ లో సీట్ వచ్చింది. ఓకేనా, ఫస్ట్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ జరిగింది. సార్ నేను రిపోర్ట్ చేయను అనుకుంటున్నాను, అవుట్ ఆఫ్ ది కౌన్సిలింగ్ సెకండ్ రౌండ్ నుంచి ఎవరైతే ఫస్ట్ రౌండ్ లో సీట్ వస్తుందో అది ఏ కాలేజ్ అన్నా రానివ్వండి, ఆ కాలేజ్లో మ్యాండేటరీ జాయినింగ్, మ్యాండేటరీ. సీట్ అలాట్మెంట్ అవ్వడము అంటే సీట్ వచ్చినట్టు కాదు. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత రిపోర్ట్ చేయడాన్ని మీరు సీట్ కన్ఫర్మేషన్ అంటారు. కౌన్సిలింగ్ అంటే రిజిస్ట్రేషన్, వెబ్ అలాట్మెంట్స్, దాంతోపాటు రిపోర్టింగ్ కలిపి కౌన్సిలింగ్ అంటారు. ఎవరికైతే ఫస్ట్ రౌండ్ లో సీట్ వస్తుందో ఆ క్యాండిడేట్ ఆ పర్టికులర్ కాలేజ్ రిపోర్ట్ చేస్తేనే రౌండ్ 2కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫస్ట్ రౌండ్ లో ఒక సో అండ్ సో కాలేజ్ వచ్చింది, సమ్ ఎక్స్ అనే కాలేజ్ వచ్చింది, ఇప్పుడు నేను ఆ కాలేజ్లో జాయిన్ అవ్వద్దు అనుకుంటున్నాను, నేను రౌండ్ 2లో పార్టిసిపేట్ చేయాలంటే లేదు, ఛాన్స్ లేదు. ఆ ఎక్స్ అనే కాలేజ్ రిపోర్ట్ చేయాలి, సెకండ్ రౌండ్ కి అప్గ్రేడేషన్ పెట్టుకోవాలి. ఓకేనా. సో ఇది కౌన్సిలింగ్ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, గుర్తుపెట్టుకోండి. సో తెలంగాణలో స్ట్రక్ అయిపోయి సెకండ్ రౌండ్ తర్వాత ఫ్రీ ఎగ్జిట్ తర్వాత మాకు సీట్ వద్దు అనుకుంటే 20 lakhs పెనాల్టీ ఉంటుంది. ఓకేనా, జాగ్రత్త. సో జాగ్రత్త, రూల్స్ తెలుసుకోండి. తెలుసుకోకపోతే ఎవరైనా మెంటర్ని కానీ తెలిసిన వాళ్ళతో మాట్లాడి వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో వీలైతే ఫస్ట్ రౌండ్ లోనే సీట్ తీసుకోవడానికి ట్రై చేయండి. లిమిటెడ్ ఆప్షన్స్ మాత్రం పెట్టొద్దు, ఎట్టి పరిస్థితుల్లో లిమిటెడ్ ఆప్షన్స్ అనేవి పెట్టొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు వేసే మొదటి అడుగులో విజన్ అప్డేట్ కూడా మీకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.